ఆర్టిస్ట్‌గా మీరు ఇండస్ట్రీలోకి రావడానికి ఒక ఇన్‌స్పిరేషన్ అనేది అవసరం కదా! అంటే అవసరమే లేకపోవచ్చు. ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ అయితే ఉంటుంది. మీకెవరు మా ఇన్‌స్పిరేషన్? నాన్న. ఆర్టిస్టా? ఆ! డబ్బింగ్ ఆర్టిస్ట్. మా నాన్న ఫస్ట్ యాక్టర్ అండి. తర్వాత డబ్బింగ్ సైడ్ ఆయన వచ్చారు. ఏ సినిమాలు చేశారు? నాన్నగారు చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా చాలా మూవీస్ చేశారు. ఓకే. 'రుక్మిణి' అనే సినిమాలో నాగబాబు గారి బ్యాచ్‌లో నాన్నగారు ఒక క్యారెక్టర్ చేశారు. ఓకే. సో, ఆ టైంలో నాన్నగారికి బ్రేక్ వచ్చింది. బట్ కానీ సిట్యుయేషన్స్ వల్ల రాలేకపోయారు. ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం వల్ల మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాల్సొచ్చింది. ఓకే. ఇంక ఫ్యామిలీ గురించి వీటి గురించి నాన్నగారు స్ట్రగుల్ అవ్వడం, క్యారెక్టర్స్ తక్కువ చేసుకొని ఇటు డబ్బింగ్ సైడ్‌లోకొచ్చి ఇది డబ్బింగ్ ఎవరికి చేసుకుంటూ ఎక్కువ ఉన్నారు. చెప్తారండి ఆయన? డబ్బింగ్ ఇన్‌చార్జ్ అండి. ఇన్‌చార్జా? యాహ్! డబ్బింగ్ థియేటరా మీది? థియేటర్ కాదు. ఓకే. మూవీస్‌కి ఇన్‌చార్జ్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్‌కి ఈ వాయిస్ బావుంటది ఓకే. అనేదానికి ఇప్పుడు మీకు వాయిస్ చెప్పాలనుకుంటే ఒకళ్ళనే కాకుండా ముగ్గురు, నలుగురిని చెప్తారు. డైరెక్టర్‌కి ఒక చాయిస్ ఉంటది కదా! ఎవరిని పిక్ చేసుకోవాలని. సో, ఉన్న 300, 400 మందిలోంచి అందరిని పిలిచి ట్రై చేయలేం కాబట్టి అవును. ఇన్‌చార్జెస్ చెప్తారు. వీళ్ళకి ఈ ముగ్గురు వాయిస్‌లు బావుంటాయని. సో, ఓకే. అట్లా నాన్నగారు మూవీస్‌కి ఇన్‌చార్జ్‌గా చేస్తుంటారు. డబ్బింగ్ పర్టిక్యులర్ ఇన్‌చార్జ్. స్టూడియో కాదు. మూవీని బట్టి స్టూడియో డిసైడ్ చేస్తారు. ఓకే. ఓకే. సో, ఆయన ప్రొఫెషన్ ఇప్పుడున్నారా? అంటే ఐ మీన్ ఆ ప్రొఫెషన్‌లో ఉన్నారండి. సారీ. 2 ప్రొఫెషన్స్‌లో ఉన్నారు. ఓకే. జరుగుతూనే ఉన్నాయి. ఆర్టిస్ట్‌గానే యాహ్! యాహ్! సూపర్. సో, ఇప్పుడు మీ సక్సెస్ చూసి ఆయన హ్యాపీ ఎంత ఇదవుతుంటారు? చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అంటే నాకు తెలిసి మీ నాన్నగారి కంటే మిమ్మల్ని ఎక్కువ గుర్తుపడతారేమో ఇప్పుడు జనం. నా టార్గెట్ కూడా అదేలెండి. అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికి నాన్నగారికి పేరుంది. నాన్నగారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. హ్మ్. సో, అందరికి ఒక ఫీలింగ్ ఉంటది కదా! అంటే మా నాన్నగారి నుంచి కాకుండా నా నుంచి మా ఫాదర్ పేరు వస్తే బావుంటదనేది చాలా మందికి ఉంటది కదా! నేను అందుకోసమే టెక్నీషియన్‌గా వచ్చాను.